కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో యువకులు అందరూ కలిసి అన్నవరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లను తుని తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకట్, అన్నవరం ఎస్ఐ శ్రీ హరిబాబు ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ స్పోర్ట్స్ ఆడి స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అన్నారు. అలాగే యువత అందరూ గురువు మాట వింటూ స్పోర్ట్స్ ఉత్సాహంగా ఆడాలని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, దేవస్థానం ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ షాట్ సార్, గుడ్ షాట్. వారి యొక్క గురుతుల్యులైనటువంటి వెంకటేశ్వర గారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారి సమక్షంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ వాళ్ళు గురువుని గౌరవించి కార్యక్రమాలు ప్రారంభించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తదుపరి విషయం ఏంటంటే, క్రీడలు కూడా మానవ జీవితంలో ఒక భాగం. ఈ క్రీడల వల్లనే చాలామంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సెలెక్ట్ అవటం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ను చూసినట్లయితే వ్యాస్ ఐపీఎస్, అలాగే ఉమేష్ చంద్ర, హరదేశ్ నాయుడు అనేవారు ముగ్గురు కూడా ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యడం జరిగింది. ఇటువంటి క్రీడల్లో పాల్గొనే వారు ఉच्च స్థితికి వెళ్ళారు. అయితే దురదృష్టవశాత్తు వారు మరణించడం జరిగింది. ఆ విధంగా మరణించినప్పుడు కూడా ప్రభుత్వము కంపాషనేట్ అపాయింట్మెంట్లో వారి భార్యలకు ముగ్గురికి కూడా డిప్యూటీ కలెక్టర్స్ అనేటువంటి పోస్ట్ ఇవ్వడం అయింది. అందులో నాగరాణి గారు, ఉమేష్ చంద్ర గారి మిస్సెస్, ఆవిడ ప్రస్తుతం భీమవరం కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆవిడ డిప్యూటీ కలెక్టర్గా ముందు జాయిన్ అయ్యారు. అదేవిధంగా రేఖారాణి గారు, ఆవిడ ప్రస్తుతం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్లో కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆవిడ పరదేశ్ నాయుడు గారి యొక్క భార్య. అలాగే వ్యాస గారు కూడా తెలంగాణలో వారు అక్కడ కుటుంబీకులు పనిచేస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఎంతోమంది క్రీడాకారులకి ఇక్కడ ఔత్సాహికులకి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పివి సింధు గారికి బ్యాడ్మింటన్లో, 2 కిడాంబి శ్రీకాంత్కి, 3 విలువిద్యలో జ్యోతి సురేఖకి కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు కూడా ఇందులోనే ఉన్నటువంటి విద్యార్థులు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలే, కష్టఫలితే ఏదైనా సాధించవచ్చు. కృషి ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఇలా వేలుపులు అవుతారు, తరతరాలకు వెలుగులు అవుతారు. మనకి ద్రోణాచార్యులు గారు తెలుసు. ద్రోణుడు పరిస్థితులను బట్టి మరి రాజవంశీకులకే విలువ నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీలో ఉన్నారు మట్టిలో మాణిక్యాలు. ఆ విధంగా ఆనాడు ఏకలవ్యుడు కూడా అన్నాడు. అతనికి విలువిద్య నేర్చుకునేటువంటి అవకాశం లేదు. గురువుని ఒక మట్టి బొమ్మగా చేసుకుని ఆరాధించి ఆయన విద్యను నేర్చుకున్నటువంటి మహోన్నతుడు ఏకలవ్యుడు. ఆ విధంగా మీరు కూడా మీ గురువుని ఇక్కడ గౌరవించుకున్నట్టు, గురువు మీద అభిమానాన్ని చూపించినట్టు ఈ క్రీడల్లో కూడా అభిమానాన్ని చూపించి క్రీడల యందు శ్రద్ధ వహించి, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యి అందులో ఉత్తీర్ణులైనట్లయితే మీకు ఈ స్పోర్ట్స్ కోటాలో మంచి ఉच्च స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య తెలంగాణలో తెలంగాణ స్టేట్ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా రిజల్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మీరు వీటిని అన్నింటి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటివి. తర్వాత పోలీస్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా ఏపీ పోలీస్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. దానికి కూడా మీరు హాజరై రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకి మీరు